మీరందరూ కూడా అనాలి. శ్రీనివాస మహామహోత్సవానికి 1000 రెట్లుగా 1000 విధాలుగా భూపేతంగా శ్రీమృతమైన ధనుర్మాస వ్రత మహామహోత్సవం నిర్వహింపబడుతున్నది. 4వ రోజు పాత్రాన్ని విజ్ఞాపనం చేసుకున్నాం. చేతుల మీద ఫల పురుషార్థాలు. మొదట ధర్మం ఏమిటి? ఒక గోవును ఆదర్శంగా తీసుకోవాలి, మంచివారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఒక చెట్టు పరోపకారాయ ఫలంతి వృక్షా, ఒక వృక్షము ఇతరుల మేలు కొరకు మాత్రమే ఫలాలను అందిస్తుంది. అందరికీ సమస్యని చంటి పిల్లలకే కదా ఇచ్చేది, చిన్నపిల్లలకే కదా. తన పాలు తాను తాగుదాం అనుకుంటుందా? కళ్ళలో కూడా అనుకోదు. అనగా పరోపకారం గురించి ఆలోచించే వాళ్ళు వారికి కొంచెం ఇబ్బంది అయినా సరే పర్వాలేదు, సమాజ శ్రేయస్సు కోసం సర్వకాల సర్వావస్థలంతో కూడా ఆలోచిస్తారు. అది ధర్మం. అర్థమయ్యా ఏంటి? తాను మధ్యమ స్థితి, తాను బాగుపడాలి, ఎదుటి వాళ్ళు కూడా బాగుపడాలి, నేను బాగుపడాలి, మన రాజ్యం బాగుండాలి, మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి అని సంకల్పం చేసుకున్నట్టుగా మధ్యమ స్థాయిలో ధర్మము, అర్థము. కామము ఏంటయ్యా? కామము కామం సకామం కృతం. కామంలో కామ వికారాలు కాకుండా మమకారాలు. ఎవరివయ్యా ఈ మమకారాలు? యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామి పైన భక్తులందరూ పెంచుకున్నటువంటి మమకారం. ఏ మమకారం అండి? ఒక జీవుడికి దేవుడికి ఉండబడేటువంటి ఎన్ని రకాల సంబంధ బాంధవ్యాలు ఉండాలో అన్ని రకాల సంబంధ బాంధవ్యాలతో స్వామితో పెనవేసుకొని భక్తులందరూ కూడా అపరిమితంగా ఆధ్యాత్మికమైన చరీ ప్రవాహంలాగా యాదాద్రి మీకేస్తున్నారు కదా. అది కామం. వారి కోరికలన్నీ కూడా ధర్మాన్ని ఆపాదింపజేసి స్వామి తీరుస్తూ ఉంటాడు. ఇక మోక్షం ఏంటి? వారి కోరికలు తీరుస్తూ వారికి కావలసినవన్నీ కూడా స్వామివారు సమకూరుస్తున్నారు. ఈనాడు ఇంత వైభవంగా, ఇంత చలికి కానీ, ఇంత వాతావరణం వ్యతిరేక చర్యల్లో కానీ ఏకైక లక్ష్యం అమ్మవారిని సేవించాలి, తిరుప్పావారిని సేవించాలి, అమ్మవారి కటాక్షం పొందాలి. మీరు ఒక్కరే పొందుతారా? మీ కుటుంబం అంతా పొందుతుందిగా. మిమ్మల్ని చూసి ఇంతమంది ఏం చేస్తున్నారే, ఎంత కృతజ్ఞత అండి మీకు. అందుకే మీకు ఆశీర్వచనం. ఈ విధంగా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థాలకు ప్రతీకగా ఈ 4వ పాత్రం చెప్పడం జరిగింది. నిన్నటి భాషణంలో ஆழ்வார்காலம் செயலை பிஞ்சு நிற்கும் தன்மயலாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாளை பத்தியுடன் நாளம் வளத்தாய் மனமே तत्विश्वा परमं परतरा रक्षित सौर्याय
கொள்ளாமல் போகாதே கேசவனை திங்கள் மகத்தச்சே அடம் பரகண்டவா செங்கல் திருமகத்த சர்வ திருமா